హాయ్ వదిన్ గారు బాగున్నారా? బాగున్నా మరదలు. నువ్వెలాగున్నావు? నేను బానే ఉన్నా వదిన్ గారు. కానీ మీరు కట్టుకున్న చీరనే చాలా బాగుంది సుమి. ఏంటండి అత్తగారు పట్టు చీర కట్టారు? ఏంటి కథ? మా ఆయనగారికి జీతం పెంచారంట, అందుకే ఈ చీర కొనిచ్చాడు కోడలి పిల్ల. హౌ సుబ్బలక్ష్మి గారండి, ఈ చీర మీరెక్కడ కొన్నారండి? బాబోయ్, ఈ చీరనా మా పుట్టింటోళ్ళు పెట్టారులేండి. ఇగో ఇట్లుంటాయి మా లేడీస్ నడుమ చీరల ముచ్చట్లు. ఎందుకంటే చీరలంటే మాకు ప్రాణం. మరి ఇంత ఇష్టమైన చీరలను మాకు ఫ్రీగా ఇస్తారని ఎవరైనా చెప్తే ఎట్లుంటది ముచ్చట? ఇటు ఇసుకేస్తే రాలదు, ఇటు ఇసుకేస్తే రాలదు. ఇక్కడ వందల మంది జమైన్రు, చూడరాదుండ్రి. పోలీసులు బారికేర్లు పెట్టి ఒక దిక్కు ఆపుతున్నా ఆత్రంగా నా చీర పోతుంది అని ఎట్లా ఊరుకొస్తున్నారో. అసలు ఎంత మంది కూడిన రోజు చూడుండ్రి. ఓ కొడుకో వామ్మో వాయ్యో, చూసిన రానుల్లా ఎంత మంది అక్కలు వచ్చిర్రో. వాళ్ళని ఆపేతందుకు పోలీసులు ఎన్ని తంటాలు పడుతున్నారో. ఇట్లుంటది మరి చీరల పవర్ అంటే, ఇట్లుంటది మరి చీరలు ఫ్రీ అంటే, ఇట్లుంటది చీరలు పంచి పెడతారన్న విషయం తెలిస్తే. ఇంతకు ఇదంతా ఎక్కడ అనుకున్నారు? వికారాబాద్ జిల్లాల ఒక షాపింగ్ మాల్ వాళ్ళు కొత్తగా ఓపెన్ చేస్తున్నాం కాబట్టి వచ్చిన అక్కలందరికీ తలో చీర చేతిలో పెడతామని సాటింపేసేసరికి 2-3 వేల మంది వచ్చిర్రు. ఆఖరికి వాళ్ళు చీరలు వంచలేక పోలీసులకు చెప్తే ఫుల్లుగా తోపులాట అయింది. అయినా అక్కలెందుకు ఊకుంటారు? బరాబర్గా చీరలు తీసుకొనే పోయినరు. కానీ అక్కలు తెచ్చుకున్నారు కానీ జర గీసోంటి దగ్గర తొక్కిసలాటలు అవుతాయి. పైలంగా ఉండుర్రి. ఏమంటున్నావు? సరేనా?